పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే అంటే ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారని భావిస్తున్నారా? కేసీఆర్ గారిని ఎదుర్కోలేని విషయం కాంగ్రెస్ పార్టీకి పక్కా తెలుసు. కేసీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలని గడిచిన సంవత్సరంన్నర కాలంగా అనేక రకాల ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. మళ్ళీ కొత్తగా ఈ అంశాన్ని తీసుకొచ్చిండ్రు. గడువు ముగిసిపోయిన కమిషన్కు మళ్ళీ గడువును పొడిగించి వాళ్లకు ప్రత్యేకంగా ఒక డైరెక్షన్ ఇచ్చి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన నోటీసులు ఇచ్చారు. మాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఆందోళన లేదు. తప్పకుండా మీ తప్పులు ఇంకా ఎత్తి చూపే అవకాశం మాకు వచ్చింది. అనవసరంగా కాళేశ్వరం కుంగిపోతుందని, కూలిపోతుందని నీళ్ళు ఇవ్వకుండా మీరు సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టినరు. ఆ కేసీఆర్ దయ వల్ల కట్టిన కాళేశ్వరం, దాని ద్వారా లబ్ధి పొందిన రైతాంగం తప్పకుండా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుంది. గతంలో కేసీఆర్కి ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన నోటీసులు ఇచ్చినప్పటికీ అప్పుడు హాజరు కాలేదు. అంటే ఇప్పుడు అంటే డైవర్షన్ పాలిటిక్స్ అని ఏమన్నా అనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఆ ఓటమి పతన పంచుల్లో ఉంది. దాన్ని ఎట్లా కప్పించుకోవాలి, ఏ విధంగా దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి, ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ బాగా ఇష్టం. కాబట్టి ఇక్కడేమో అందరూ ప్రజల దగ్గరికి పోలేని పరిస్థితి. కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదో ఎత్తుగడ వేసిరు. మీ ఎత్తుగడలు ఫలించవు రేవంత్ రెడ్డి గారు. మీకు తప్పకుండా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కావాలని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా అందాల పోటీల విషయమైనా, సరస్వతి పుష్కరాలైనా, వరంగల్లో ఒక మంత్రి పెట్టిన ప్రోగ్రామ్ అయినా ప్రతి దాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ శ్రేణులు అంటే ఆరోపిస్తున్నాయి. చేయాల్సినంత చేసి కాంగ్రెస్ మా మీద ఆరోపణలు చేయడం, మేమేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం సిగ్గనిపించాలా వాళ్ళకి? అందాల పోటీలను మేము టార్గెట్, మీ ఈ ఫార్ములా రేసుకు రాని ఇమేజ్ అందాల పోటీల ద్వారా వచ్చిందా? మీరు ఎక్కడెక్కడి నుంచో మహిళల్ని తీసుకొచ్చి తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు గడిపిస్తే, తుడిపిస్తే మీకు గౌరవం దక్కిందా? మీ ప్రతిభ పెరిగిందా? మీ ఇమేజ్ పెరిగిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కొండా సురేఖ అనేది మా దగ్గర ఫైళ్ళు వస్తాయి, మేము పైసలు తీసుకుంటాం, నేను అట్లా అడగలేదు అని. దాని అక్కడ బీఆర్ఎస్ ఉందా అండి? మీ మీడియా చెప్పాలి ఎవరు మాట్లాడిండ్రు. పైసలు వస్తే నేను తీసుకోకుండా అందరు తీసుకుంటారు, నేను తీసుకోలేదని ఆమె చెప్పింది. బీఆర్ఎస్ మంత్రులను ఉద్దేశించి ఆమె మాట్లాడింది అని అన్నారు. సిగ్గు లేకపోతే సరే, బీఆర్ఎస్ మంత్రుల గురించి మాట్లాడగా ఆమెకేం నైతిక హక్కు ఉంది? చేసే పని చేసే తప్పులు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ మీ చేతగానితనానికి, మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఫైనల్గా చెప్పండి, అంటే నోటీసుల విషయం పైన ఈటెల రాజేందర్ కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నారు అప్పుడు. అంటే ఈటెల రాజేందర్ గురించి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ గారు చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు కూడా తెలంగాణ గడ్డ మీద, అది కూడా కరీంనగర్ ఎక్కడైతే మేడిగడ్డ కట్టామో ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డ వారు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణలోని లక్షలాది మంది రైతుల భవిష్యత్తును దృష్టిని పెట్టుకొని ఎడారిగా మారిపోతున్న తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కట్టే క్రమంలో వారు ఆర్థిక మంత్రిగా బిల్లులు చెల్లించే వారికి నోటీసులు ఇచ్చారు. మాతో పాటు తప్పకుండా ఈటెల రాజేందర్ గారు కూడా దాన్ని ఎదుర్కొంటారు. ఈటెల రాజేందర్ గారు ఈ ప్రాజెక్ట్ అద్భుతమని చెప్పి పొగిడిన వ్యక్తి కాబట్టి తప్పకుండా తెలంగాణ గడ్డ మీద పుట్టిన స్పృహ ఉన్న రైతుల పట్ల అవగాహన ఉన్న తెలంగాణ బిడ్డ, ప్రతి బిడ్డ ఈ ప్రాజెక్ట్ని మెచ్చుకుంటారు, ఒప్పుకుంటారు, దానివల్ల లబ్ధి పొందిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ పార్టీలో ముసలం నడుస్తుంది అంటే కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు, అంటే బయట రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుందని అంటున్నారు. ఈ వాక్యాలను ఏ విధంగా ఈ వార్తలకు, గాలి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఊహాగానాలు అనేక ఉంటాయి, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదా?